హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీయ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ జాబ్స్ అట్ యూట్యూబ్ ఛానల్. నేను మీ శరత్ చంద్ర. ఇన్ఫోసిస్ నుంచి ఆఫ్ క్యాంపస్ డ్రైవ్కి సంబంధించి ఒక మంచి నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. జాబ్ రోల్ చూసుకుంటే కనుక సిస్టమ్ ఇంజనీర్ రోల్కి అయితే వీళ్ళు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ 2021 బ్యాచ్ వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ వీళ్ళు అయితే ఇచ్చారు. సో ఫ్రెషర్స్ ఎవరైతే 2021లో పాస్అవుట్ అయ్యారో వాళ్ళందరూ కూడా సిస్టమ్ ఇంజనీర్ రోల్కి అయితే వీళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ శాలరీ కూడా చూసుకుంటే సిస్టమ్ ఇంజనీర్కి 3.6 lakhs per annum అయితే వీళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు. 3.6 lakhs అంటే అప్రాక్సిమేట్లీ కట్టింగ్స్ అన్ని పోను మీకు దాదాపుగా ఒక 28,000 దాకా చేతిలోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అడిషనల్ బెనిఫిట్స్ అంటే హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ అలాగే ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యి అప్ టు 4 lakhs per annum అయితే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కవరేజ్ ఉంటుంది. అండ్ అలాగే ఇంకా లైఫ్ కవర్ వచ్చేసరికి 30 lakhs per annum అయితే ఉంటుంది. సో ఈ విధంగా వీళ్ళైతే సిస్టమ్ ఇంజనీర్కి ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ అయితే వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఇంకా ముఖ్యమైన విషయాలు చూసుకుంటే కనుక ఇందులో ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంటుంది ఫ్రెషర్స్లో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ క్యాండిడేట్స్ అయితే దీన్ని తప్పకుండా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఎంసీఏ, ఎంఎస్సీ గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ బ్రాంచెస్ ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ అనేది చెప్పారు. ఇందులో ఆ బ్రాంచెస్ ఏంటి అంటే కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్. అండ్ అలాగే బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ గ్రాడ్యుయేట్స్ ఎనీ బ్రాంచ్ అనమాట. ఇంకా మెకానికల్ అవ్వచ్చు, సివిల్ అవ్వచ్చు, ఎలక్ట్రికల్ ఎనీ బ్రాంచ్ అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు. యాక్టివ్ బ్యాక్లాగ్స్ అనేవి అస్సలు ఉండకూడదని వాళ్ళైతే మెన్షన్ చేశారు. అండ్ అలాగే పర్సంటేజ్ కూడా ప్రత్యేకంగా వీళ్ళేవి స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు కాబట్టి ఎంత పర్సంటేజ్ వచ్చినా సరే జస్ట్ నార్మల్గా యావరేజ్ ఉన్నా సరే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం దీన్ని చెప్పాలండి, దీని లాస్ట్ డేట్ చూసుకుంటే ట్యూస్డే 20th July 2021 అనేది లాస్ట్ డేటు. సో జూలై 20వ తారీఖు లోపే దీనికి అప్లై చేసుకుని ట్రై చేయండి. ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనే వివరాలు మీకైతే చూపిస్తాను. అప్లై చేసుకున్న తర్వాత మీకు టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఆన్ ది స్పాట్. అది అయిపోయిన తర్వాత టెస్ట్లో మీకు ఏంటంటే ఏ సెక్షన్స్ ఇస్తారు అంటే రీజనింగ్ అండ్ ఎబిలిటీ 15 మార్క్స్కి ఇస్తారు. 25 minutes ఉంటుంది టైము. సెక్షన్ 2 టెక్నికల్ ఎబిలిటీ 10 questions 35 minutes టైం ఎలాగ ఉంటుంది. సెక్షన్ 3 వర్బల్ ఎబిలిటీ 20 questions 20 minutes. సెక్షన్ 4 సూడో కోడ్ 5 questions 10 minutes. సెక్షన్ 5 న్యూమరికల్ పజిల్ 4 questions 10 minutes. ఈ విధంగా మీకు టోటల్ 100 minutes అయితే టెస్ట్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు దీనికి ఎలా అప్లై చేసుకోవాలి అన్న వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం అయితే తెలుసుకుందాం. సో నేను మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేయగానే ఈ విధంగా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో మీరు ఇలా కిందకి వెళ్ళంగానే మీరు ఫోన్ నుంచి కనుక దీన్ని చూస్తున్నట్లయితే కనుక ల్యాండ్స్కేప్ మోడ్లో పెట్టి చూడండి, పోర్ట్రేట్ మోడ్లో కాకుండా. సో ఈ విధంగా మీరు కిందకి వెళ్ళంగానే మీకు ఏంటి అంటే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళంగానే ఇక్కడ ఐ అగ్రీ దట్ ఐ హ్యావ్ రెడ్ ఆల్ ది అబౌట్ డిక్లరేషన్ అని చెప్పి యాక్సెప్ట్ అని ఉంటుంది. సో యాక్సెప్ట్ క్లిక్ చేయగానే ఇన్ఫోసిస్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మీ జెండర్ అండ్ అలాగే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇవన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈమెయిల్ అడ్రస్ అవన్నీ సెలెక్ట్ చేసుకుని మీ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది మీరు అప్లోడ్ చేయండి. చిన్నప్పుడు ఫోటోలు అవి దయచేసి అప్లోడ్ చేయకండి. సో రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఏమైనా ఉంటే వాటిని మాత్రం అప్లోడ్ చేయండి. రెజ్యూమ్ అనేది కూడా దీనికి తగ్గట్టుగా సిస్టమ్ ఇంజనీర్కి తగ్గట్టుగా మీరైతే అప్లోడ్ చేసుకోండి. ప్రిఫర్డ్ కాంటాక్ట్ నెంబర్ చాలా జాగ్రత్తగా ఇవ్వండి. ఆల్టర్నేట్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వండి. ఎందుకంటే చాలా వాల్యుబుల్ జాబ్ ఆపర్చునిటీ ఇది. ఇప్పుడు నేను చెప్పేది అందరికీ కూడా అవకాశం రాదని చాలా తక్కువ మందికి వస్తుంది. సో వెంటనే ఎవరికి అవకాశం మీరు చేజెక్కించుకుంటారనేది మీ చేతిలోనే ఉంటుంది. సో వెంటనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ అలాగే అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అవన్నీ కూడా మెన్షన్ చేస్తారు. సో మీ ఇంటి అడ్రస్ అయితే మీరు మెన్షన్ చేయొచ్చు. అది వైజాగ్లో అవ్వచ్చు, హైదరాబాద్లో అవ్వచ్చు, ఎక్కడైనా సరే మీరు మెన్షన్ అయితే చేయొచ్చు. ఇదంతా మెన్షన్ చేసిన తర్వాత నెక్స్ట్ కొట్టిన తర్వాత మీకు ఇంకా వివరాలు ఏమైనా అడగాలనుకుంటే నెక్స్ట్ పేజ్లో అడుగుతుంది. లేదా ఆ తర్వాత మీకు ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎగ్జామ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత మీకు 24 minutes టైం అనేది ఎస్టిమేటెడ్ టైం వాళ్ళు ఇచ్చారు. ఇందులో 91 questions మీరైతే ఆన్సర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. వన్స్ ఒకసారి మీరు సబ్మిట్ చేసిన తర్వాత రిజల్ట్స్ ఇక్కడ చెప్పడమా లేదా మీకు మెయిల్కి వస్తాయా అన్న వివరాలని కూడా మీకే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను అవన్నీ చెప్పాలి అంటే నేను కూడా ఖచ్చితంగా మీతో పాటు ఎగ్జామ్ రాయాలి. అప్పుడు మాత్రమే నాకు తెలుస్తుంది. అలా రాయకపోతే నాకు తెలియదు. సో అందుకని నేను చెప్పేది ఏంటంటే వన్స్ ఒకసారి మీరు అటెంప్ట్ చేసిన తర్వాత మీకు వెంటనే రిజల్ట్ తెలిస్తే కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, అన్న మాకు వెంటనే రిజల్ట్ తెలుస్తుంది అని. రిజల్ట్ వెంటనే తెలియకపోతే అన్న తెలియట్లేదు, మేబీ మెయిల్కి వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి ఏదైనా సరే కామెంట్ చేయండి. సో దాన్ని బట్టి నేను ఇంకా వేరే ఎవరన్నా అడుగుతున్నా సరే వాళ్ళకి తప్పకుండా నేనైతే ఆన్సర్ చెప్పడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? సో ఈ సిస్టమ్ ఇంజనీర్ జాబ్స్కి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. జాబ్ వస్తే కనుక జాబ్ లొకేషన్ ఎలక్ట్రానిక్ సిటీ, హోసర్ రోడ్, బెంగళూరు 560100 ఇండియా. సో మీకు తెలిసిందే కదా, ఇన్ఫోసిస్లో జాబ్ వచ్చిన చాలా మందికి ఫస్ట్ ఆఫ్ ఆల్ బేస్ లొకేషన్ కింద స్టార్టింగ్ బెంగళూరు అనేది ఇస్తారు. ఆ తర్వాత మీరు వన్స్ ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత అందులో జాబ్ అనేది ఆ తర్వాత మీరు ఏంటంటే హైదరాబాద్ అవ్వచ్చు, లేకపోతే పూణే, లేకపోతే ఇంకెక్కడికన్నా అవ్వచ్చు. మీకు నచ్చిన లొకేషన్కి అయితే మీరు చేంజ్ అయితే అవ్వచ్చు రిక్వెస్ట్ పెట్టుకుని. సో ఇన్ఫోసిస్కి మాత్రం ఫ్రెషర్స్ తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి.
3,60,000 శాలరీ ప్రాణం, చాలా మంచి ప్యాకేజు, దట్ టు సిస్టమ్ ఇంజనీర్ కింద. సిస్టమ్ ఇంజనీర్ కింద చాలా చాలా బాగుంటుంది. బీపీఓ లాంటి జాబ్ అయితే ఇది కాదు. సిస్టమ్ ఇంజనీరింగ్ చాలా చాలా బాగుంటుంది. ఓకేనా? సో మళ్ళీ మరో మంచి లేటెస్ట్ జాబ్తో మీ ముందుకైతే వస్తాను. అంటిల్ దెన్, దిస్ ఇస్ యువర్ శరత్ చంద్ర సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే.